కామన్ పీపులే కాదు, సెలబ్రిటీలు కూడా సైబర్ కేటుగాల వలలో ఈజీగా చిక్కేస్తున్నారు, లక్షల్లో మోసపోతున్నారు. ఇక తాజాగా యాక్ట్రెస్ అంజలి పాటిల్ ఇలాంటి కేటుగాల చేతుల్లోనే మోసపోయారు. తన కథతో అందరినీ అయ్యో పాపం అనేలా చేసుకుంటున్నారు. బంగారు తల్లి సినిమాలో లీడ్ రోల్ చేసిన అంజలి పాటిల్ ఆ సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. టాలీవుడ్ ప్రెస్టీజియస్ అవార్డ్ నంది అవార్డు ను కూడా అందుకున్నారు. తెలుగు, తమిళ్, హిందీతో పాటే తన నేటివ్ లాంగ్వేజ్ మరాఠీలో కూడా పర్ఫార్మెన్స్ రోల్ చేస్తూ అందరి చేత చప్పట్లు కొట్టించుకున్నారు. అలాంటి ఈ యాక్టర్ కు రీసెంట్ గా కొంతమంది సైబర్ నేరగాళ్లు కుచ్చుటోపీ పెట్టి దాదాపు 5 లక్షల వరకు గుంజారు. ఇక అసలు విషయం ఏంటంటే, ఓ వ్యక్తి తాను ఫెడెక్స్ ఎంప్లాయీ అంటూ అంజలికి ఫోన్ చేసి తన పేరిట ఉన్న పార్సిల్లో డ్రగ్స్ దొరికాయని, అందులో తన ఆధార్ కార్డు కూడా ఉందని చెప్పాడట. పోలీసులను అప్రోచ్ అవుతున్నానని బెదిరించాడట. ఆ వెంటనే ముంబై సైబర్ బ్రాంచ్ నుంచి కాల్ చేస్తున్నట్టు మరో వ్యక్తి ఫోన్ చేసి తన ఆధార్ కార్డుకు 3 బ్యాంక్ ఖాతాలు కనెక్ట్ అయి ఉన్నాయని, అవి మనీ లాండరింగ్ కేసులో ఇరుక్కున్నాయని బెదిరించాడట. ఈ క్రమంలోనే ప్రాసెసింగ్ ఫీజు అంటూ అదంటూ ఇదంటూ దాదాపు 5 లక్షల వరకు ఈమె నుంచి ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడట. అయితే ఈ 5 లక్షలు పోయాక కానీ అర్థం చేసుకోని ఈ హీరోయిన్ ఆ తర్వాత చేసేదేం లేక పోలీసులను ఆశ్రయించింది. ఇప్పుడు లబోదిబో అంటోంది.